వచ్చేసరికి 11 అవుతుంది. అది కూడా ఎండ వెళ్ళిన తర్వాత ఈ వాటర్ కలుపుకుని వాంతులు విరేచనలు అయినప్పుడే కాదు, కొంచెం నీరసంగా ఉన్నా లేదంటే అలసటగా ఉన్నా తాగొచ్చు. ఎవరైనా సరే చిన్నపిల్లలకైతే స్పూన్తో పట్టించాలి, పెద్దోళ్ళు అయితే గ్లాస్తో తాగాలి. నెక్స్ట్ మీరు నిమ్మరసం ఒకటి తాగరు ఎవరన్నా. నిమ్మకాయలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ నిమ్మరసం తాగరు. నిమ్మరసం తాగాలి. మజ్జిగ తాగాలి. మజ్జిగ అంటే పెరిగిలేక కాదు, పల్చటి మజ్జిగ పైన మేగడ తీసేసి ఆ మజ్జిగని వాటర్ వేసి గిల కట్టుకుని అనమాట. రెడీమేడ్ అయిపోయింది కదా, ఇలా పెట్టేసి అలాగా అత్యవసరం వేసేసి లోపల వేసి లేదా కుక్కర్లో పెట్టేసి బయటకు వచ్చి కూర్చొని కబుర్లో టీవీ చూస్తున్నారు తప్ప అన్నం వార్చట్లేదు ఎవరు. సీరియల్ పోతాయండి మరి గింజి కట్టపోవడం ఇది పట్టించారు పిల్లలకి. స్టూడెంట్స్ రైస్ వాటర్లు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు. ఇంకంతా మోడర్న్ వచ్చేసి మారిపోయింది కాబట్టి అది కూడా ఇలా చేయట్లేదు. ఎక్కువ వాటర్ తాగండి. ఎవరి చేతులు అయినా సరే వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాకండి. కూల్ డ్రింక్లు తాకండి. వాడకూడదమ్మా. అవి ఎలా తయారు చేస్తారు, ఏ గిన్నెతో తయారు చేస్తారు కూడా తెలియదు మనకు. అవి ఎలాగ తీసేసి దానిలో కొంచెం ఐస్ వేసేసి మన చల్లగా ఉంటుంది కదా తాగేస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది. దానిలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అసలు మంచినీళ్ళతో తయారు చేయరు వాళ్ళు. ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఏవో నీళ్ళు పెట్టేసి గడ్డగట్టిచ్చేసి తొట్టులో నీళ్ళన్నా పెట్టి గడ్డగట్టిచ్చేస్తారు వాళ్ళు. అది తీసుకొచ్చి మనకి తీసుకొచ్చి కూడా దేనిలో తీసుకొస్తారు, ఊకలో పెట్టి తీసుకొస్తారు. చూసారు ఎప్పుడన్నా? అలా ఊకలో తొక్కేసి నానా రకాలైన ఊకలో పట్టుకొచ్చి అది చేత కొట్టేసి మనం దీంట్లోకి వెళ్ళిపోతాయి. అదంతా ఇదని ఐస్ వేసుకుని అస్సలు తాగకూడదు. మీరు మాత్రం కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని డ్రింక్స్ అన్నా తాగొచ్చు, కానీ ఐస్ చెక్కి మన దీనిలో వేస్తారు కదా, కలర్స్లో వేస్తారు కదా, అస్సలు తాగకూడదు. అది మీరు ఆ డ్రింక్ చూడండి. ఎవరైనా సరే అబ్జర్వ్ చేయండి. ఇంటికెళ్ళిన తర్వాత బాగా మురుకున్న చోట మీరు తాగి డ్రింక్ థమ్స్అప్ తాగుతారు కదా, ఇంత అంతా చుక్కేయండి. దాని మీద ఎలా ఉంటుందో తెలుస్తుంది. నీట్గా అయిపోతుంది 2 నిమిషాలు 5 నిమిషాల్లో. మన కడుపులో పేగులు కూడా అలాగే అయిపోతాయి. అందుకే డ్రింక్లు ఎవ్వరూ తాకండి. చల్లటి వాటర్ తాగకూడదు. అమ్మో నీరసంగా ఉంది, ఎండగా ఉంది, చల్లగా ఇప్పుడు అసలు ఎవ్వరు కూడా కూజాలు కానీ కుండలు కానీ తెచ్చుకుని ఎవరు ఇంట్లో పెట్టుకోవట్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు, బాటిల్ ఎత్తుకెళ్ళి తెచ్చుకుని తాగేస్తున్నారు. ఆ కూలింగ్ వాటర్ తాగడం వల్ల కూడా మనకి గొంతు పట్టేస్తుంది, గుండెలకేమో నిమ్ము పట్టేసి వేసవకాలం కూడా దెబ్బ వస్తుంది, రొంప వస్తుంది. ఇవన్నీ దానివల్ల ఎవరు కూడా కూల్ డ్రింక్లు అవి తాకండి. అవి ఎప్పుడన్నా ఎలా ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో తాగాలంటే తప్ప కొంతమంది తాగుతా వచ్చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి వేస్తామంటే డ్రింక్ తాగమంటే డ్రింక్ తాగమండి అంటున్నారు. ఎప్పుడన్నా తాగండి, అంతేగాని రోజు డ్రింక్ కూడా తాగండి. ఎవరు కూడా డ్రింక్ తాగండి. తర్వాత వేసుకుని రసము, మజ్జిగ, సబ్జాలు 10 రూపాయలు అయితే మీ ఊర్లో ప్యాకెట్ ఇస్తున్నారు. సబ్జాలు నేను ఎక్కడి నుంచో కొనుక్కెళ్తాను. పొద్దుటి బాటలు మీరు వచ్చేసేటప్పుడు ఇన్ని సబ్జాలు వేసుకుని ఇంత లోట నీళ్ళలోను నిమ్మకాయ పిండుకుని అలా ఉంచుకుని రండి. మధ్యాహ్నం నుంచి వెళ్ళకి 2-3 సార్లు తాగండి, మంచిది. ఇలాంటివన్నీ చెయ్యండి. మీరు ఏం చేస్తారంటే కష్టపడ్డాం కదా అవి తిని తాగి అలా చేసి ఇలా చేసేద్దాం అనుకుంటారు తప్ప ఆరోగ్య విషయాలు కాపాడుకోరు. రాత్రి వండింది పొద్దుట తినకండి. ఈ వేసవకాలం అంతా కూడా ఈ 2 నెలలు పొద్దుట వండింది సాయంత్రం తినండి. కూర తిన్నా పర్వాలేదు, కానీ అన్నం మాత్రం ఏ కూడా దాకపోతే వేడివేడిగా పెట్టుకుని తినండి. ఇవి ఉడుకుతుందండి, వేడివేడిగా అంటే అన్నం చల్లారైతే తినండి. అలా తింటే మీకు మంచిది. ఒక నిమిషం వెళ్ళిపోతుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అంటే ద్వారా ఇలా పైకి మీరు కూడా ఎప్పుడు ఒక అటు